1990లో 35 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో జన విజ్ఞానం మీదకి అక్షరాస్యత కార్యక్రమం చేసి అయిపోయిన తర్వాత వైద్యం నేర్పించడం మొదలు పెట్టామే. తిరుపతికి దక్షిణానికి అమ్మవారి కండ్రిగా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ఊళ్ళో 200 మంది యూత్కి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చాం 2 రోజులు. నేను రెండో రోజు ఓ ఊరి చివరి కళ్ళంలో పెట్టుకున్నాం. ఎద్దులే ఉంటే చుట్టూ చొప్పు ఉంటుంది, చెట్టు కింద నీడ కింద పట్టలు వేసుకొని కూర్చున్నాం 200 మందిని. ఈ 200 మందిలో 100 మంది లోకల్ పిల్లలు, 100 మంది పక్కన 10 ఊళ్ళ నుంచి వచ్చారు. ఈ 10 ఊళ్ళ నుంచి వచ్చిన 100 మందికి మేమేం భోజనం అరేంజ్ చేయాలి. ఈ లోకల్ వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి భోజనం పెట్టారు. ఖర్చు లేదు మాకు, ఛార్జీలు పెట్టుకుని పోయినామండి. ఓకే, పాన్ ధరిస్తే ఏం చేయాలా, తీరు కుడితే ఏం చేయాలా, తేనెటీగలు కుడితే ఏంటి, పురుగుల మందులు తాగితే నీళ్ళలో మునిగితే ఇవన్నీ చెప్తా ఉన్నాం. పొలాలకు వెళ్ళే రైతులు 10 మంది అట్లా నోరెళ్ళు పెట్టి ఏంటి మా సబ్జెక్టు కదా అని ఎదురు చెట్లు కట్టేసుకొని కాడిమాన కింద వేసుకొని కూర్చున్నారు. మధ్యాహ్నం దాకా భోజనం దాకా ఇవన్నీ మాకేదో సార్ చెప్పాలి, నువ్వు ఈ పిల్లలు పట్టుకొని చెప్తున్నావు ఏందన్నారు. ఈ పిల్లలందరూ మీ పిల్లలు లేదా, చదువుకొని ఖాళీగా ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు వచ్చి టీచర్లో పాడు వచ్చి వెళ్ళిపోయేదాకా మీ గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. మంచి పని సార్ ఇట్టయితే మామూలు పిల్లలు కూడా ఉన్నారంటే 100 మంది మీ ఊళ్ళో లేంటుంది. అది యూత్ను పట్టుకొని చెప్తున్నానే, అది నీ బలం. ఈ బలం ఏంటో నేను చెప్తా. ఇప్పుడు ఈ ట్రైనింగ్ పూర్తయినాక ఓ 2 నెలలకు వర్షాకాలం వచ్చింది. పురుగులు పిడుగులు, ఓ పొలం దున్న రైతు మీద పిడుగుపడిందంటే ఇది కరెంట్ షాక్ నేల పడిపోయారు. ఒక్క పొలం దున్నట్టు చదువు లేదు ఆడికి. మన ట్రైనింగ్లో పాల్గొన్న పిల్లోడు వెంటనే పరిగెత్తుకొని వచ్చి మెడలో చూస్తే నాడు తెలియదా. కరెంటు షాక్తో అయితేనే గుండె ఆగిపోయిందని గుర్తించి నేల మీద పడుకోబెట్టి ఎదురు 20 సార్లు నొక్కాడు, లేచి కూర్చోడు. ఒక్క సంఘటన చాలదా జీవితంలో ఇట్లాడిది. చచ్చిపోయేదాకా చెప్పుకోవచ్చా లేదు నేను బతికించానని. ఏమైందో నాకు అన్నాడు రైతు, నీ గుండె ఆగిపోయింది నేను ఆడిచ్చినా అన్నాడు. బతికాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఎయిడ్ ఎవరికి చూడాలి? అందరికీ వచ్చి ఉండాలి. ఇక్కడ రైతులు పిల్లడికి నేర్పినాను కాబట్టి నేను బతికించాను. నా దగ్గర లేకపోతే బతుకుతా. హాస్పిటల్లో ప్రమాదం జరిగితేనే బతికించగలను, బయట జరిగిన అక్కడే బతికించాలా? అందువల్ల రెండో యాక్టివిటీ మీరు ఏం చేయాలంటే, స్కూల్ కాకుండా స్కూల్లో పిల్లలందరికీ నేర్పండి. గుండాకి మీద ఆడించిందంటే వాళ్ళు మీకు నేర్పిస్తారు. యూత్ మొత్తానికి నేర్పండి. ఇప్పుడు మీకు రెండో బలం ఏమొచ్చింది? విద్యార్థుల బలం వచ్చింది, టీచర్ల బలం వచ్చింది, విద్యార్థుల ద్వారా తల్లిదండ్రుల బలం వచ్చింది, ఊళ్ళో ఖాళీగా యూత్ను పట్టుకుని చెప్తే యూత్ బలం వచ్చింది. ఇన్ని బలాన్ని ఎంటర్ చేరినాక నిన్ను ఎవడైనా బయట నుంచి తాగగలనాక అట్లా కాపాడుకోవాలి. మీకు ఇచ్చే సర్టిఫికేట్ కాపాడదు. మేము సర్టిఫికేట్ ఇస్తాం కానీ అది కాపాడదు, ఈ జనం కాపాడదు. ఇన్ని ఉదాహరణలు మీకు అందుకే చెప్పాను. అందుకని మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ జన విజ్ఞాన వేదికలు చేరండి, అక్కడ కూడా యూత్ని చేర్చండి, వాళ్ళందరికీ నేర్పండి. విద్య దాచిపెట్టుకోవద్దు. మీకు వచ్చిన చిన్న టెక్నిక్స్తో మీరు బతకొచ్చు.